సార్ ఇప్పుడు మీ మొత్తం ఫ్యామిలీ పొలిటికల్ హిస్టరీ తీసుకుంటే 2009 అనేది ఒక క్రూషియల్ జంక్షన్. అవును. మొత్తం పిఆర్పిలోకి వెళ్ళడం అనేది ఒక అంటే తెలుగుదేశం పార్టీతో అటాచ్మెంట్ ఉన్న ఫ్యామిలీ సడన్ గా అవును. ఉమ్. పిఆర్పిలోకి వెళ్ళడం అనేది ఒక బిగ్గెస్ట్ అవును, బ్రేక్. జంక్షన్. ఆ పిఆర్పిలోకి వెళ్ళడానికి గల కారణాలు అంటే ఎటువంటి కారణాలు దారి తీసాయి సార్ అప్పట్లో? ఆ, కారణాలు లేదు సార్, ప్రత్యేకించి కారణాలు ఏమి లేవు. చిరంజీవి గారు కొత్తగా పార్టీ పెడుతున్నారు, సరే ప్రజల్లో కొత్త పార్టీకి ఇచ్చేస్తున్నారు, కొన్ని అంబిషన్స్ తో ఆయన వచ్చాడన్న ఉద్దేశంతో ఆయన పెట్టక ముందే, అంటే పెడితే వెళ్ళింది కాదు, ఆయన అనౌన్స్ చేస్తాడు అని ఇది జరుగుతున్నప్పుడు బుజ్జి గారు కార్పొరేటర్ గా ఉండేవాళ్ళం. ఆ కార్పొరేషన్ ఎలక్షన్ ఫస్ట్ దాంట్లో రిజైన్ చేసేసి చిరంజీవిని రాజకీయాల్లోకి రమ్మని చెప్తూ కోరుతూ రిజైన్ చేశారు. అప్పుడు పార్టీ అయితే పెట్టలేదు. తర్వాత ఆయన మనం చేసి రావాలి అన్నప్పుడు అంతా ర్యాలీలు జరిగాయి. ఆ ర్యాలీల్లో భాగంగానే ఏలూరులో కూడా ఒక సభ పెట్టి చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినప్పుడు, ఎందుకంటే చిరంజీవి గారు తర్వాత టికెట్ ఇచ్చే ముందు కూడా నువ్వేంటి నేను అసలు పెట్టకపోతే ఏం చేసేవాడు అని అడిగారు బుజ్జి గారు. అడిగితే బుజ్జి గారు ఒకటే మాట అన్నారు, నేను ఇక అప్గ్రేడ్కి వెళ్దాం అనుకుంటున్నానంటే, వెళ్దాం అనుకున్నప్పుడు మీరు అనుకోకుండా పెట్టారు పార్టీ, సరే అది ఒక నాకు మంచి వేదిక అయిందని అనిపించింది, మీరు రావాలి అనే ఉద్దేశంతో వచ్చాను, ఒకవేళ మీరు పార్టీ పెట్టకపోతే నేను విరమించుకుందాం అని చెప్పి ఆయన డైరెక్ట్గా ఆయనకే చెప్పడం జరిగింది. సరే ఆయన అనుకోకుండా ఇవ్వటం, కాకపోతే అప్పుడు కూడా డిలే ప్రాసెస్ లో, ఎందుకంటే చివరి నిమిషం వరకు ప్రకటించకపోవటం వలన ఆ రోజున వాటం చెంత వచ్చింది. అంటే డెఫినెట్ గా, కానీ ఆ రోజున ఎవరైతే పిఆర్పి లో పోటీ చేసినప్పటికీ కానీ అత్యధిక తెలుగుదేశం వాళ్ళు, ఎందుకంటే ఈయనకున్న ఇంటరాక్షన్ ఎప్పుడు పార్టీ ప్రభావంతో పాటు వ్యక్తిగత ప్రభావం కూడా పనిచేస్తుంది. ఈయనకి వ్యక్తిగతంగా ఎవరికైతే ఈ క్యాడర్తో అనుసంధానం ఉందో తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా, అంటే బుజ్జి గారికి పార్టీ మారినప్పటికీ కూడా చాలా మంది బుజ్జి గారికి ఓటేశారు. కొంతమంది ఏంటంటే అప్పుడులో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, మనం ఇప్పుడు అక్కడ డిమాండ్ చేసి మనం అడిగే పరిస్థితి లేదు. అందులో మనం సెకండ్ ప్లేస్ రావటం వల్లే దాన్ని చంద్రబాబు అంటే మేము ఎమ్మెల్యేగా ఎదగటానికి ప్రజారాజ్యం పార్టీ ఒక వేదిక అయింది. మేము సెకండ్ ప్లేస్ లో రావడంతో చంద్రబాబు నాయుడు గారు బుజ్జి గారిని అడిగారు, మా ప్రభాకర్ ద్వారా అడిగిచ్చారు. అడిగిస్తే నేను వచ్చాను కదండి, నాకేం పార్టీలు మారాలని లేదు, ఓడిపోయామని చెప్పి. కాకపోతే చిరంజీవి గారు కాంగ్రెస్ లో విలీనం చేసేస్తానన్నప్పుడు ఆ, సరే మనం కాంగ్రెస్ లోకి వెళ్ళలేమన్న ఉద్దేశంతో చిరంజీవి గారికి బుజ్జి గారు ఓ మాట చెప్పారు వెళ్ళి, అండ్ కాంగ్రెస్ లో విలీనం చేసేటట్టయితే నేను మా మదర్ పార్టీకి వెళ్ళిపోతాను, మీరు ఒకవేళ దీంతో ఉంటే మీతో కలిసి ప్రయాణం చేయడానికి, నేను ఓడిపోయారని నేను వదిలేయటం అని అంటే, లేదు బుజ్జి, నీకు కాంగ్రెస్ లో కూడా మంచి పొజిషన్ ఇప్పిస్తాను, నీకు నువ్వు కష్టపడి ఇచ్చేసావు, నీకు ఇది ఉందని చెప్పారు. చెప్తే బుజ్జి గారు ఏమన్నారంటే, మీరు ఎంత చెప్పినా కాంగ్రెస్ లో వర్గ రాజకీయం ఉంటదండి, మీరు ఇక్కడ చెప్పచ్చు, అక్కడ లోకల్ గా ఉన్న దగ్గర మనం మనలేము, మీరు వేరుగా అనుకోవద్దు, మీకు ఇదైతే నేనేం మిమ్మల్ని కామెంట్ చేయను, మీరు ఏదన్నా నేను వెళ్ళిపోయినాను మీరు అనుకుంటే, ఇప్పుడు ఏం పదవి ఉండి వెళ్తలేదు, నేను పదవి లేకుండానే కదా వెళ్తున్నానని చెప్పి ఇమీడియట్ గా, అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందే మేము మళ్ళీ రీబ్యాక్ తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయాం. అంటే విత్ ఇన్ 3 మంత్స్, 3 మంత్స్ లోనే జాయిన్ అయిపోయాం. ఆ బుజ్జి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు అడిగారు, అడిగితే నీకు డెఫినెట్ గా ఇస్తానని చెప్పి, అంటే ఆయన బుజ్జి గారు ఒకటే మాట అన్నారు, నాకేం టిక్కెట్ ఇస్తానని హామీ ఏమొద్దండి, మీరు అప్పుడు 2014 వచ్చేసరికి నేను గెలిచే పొజిషన్ లో ఉండి నేను గెలుస్తాను అని అంటే నాకు టికెట్ ఇవ్వండి, అంతేకాని నా టికెట్ హామీ ఇప్పుడేముంది. మా బుజ్జి గారికి కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు మటుకు 2013 డిసెంబర్లో ఇవ్వటం జరిగింది. అప్పటికి ఆయన అన్ని తీసుకున్నారు క్యాలిక్యులేషన్స్. ఎవరైతే బుజ్జి గారితో పాటు పిఆర్పిలోకి వెళ్ళారో మొత్తం క్యాడర్ని మళ్ళీ ఈయన టీడీపీకి తీసుకొచ్చేసేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా, అంటే ప్రయాణం విత్ బడేటి ఫ్యామిలీ అన్నట్టు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బుజ్జి గారితో పాటు మా ఫ్యామిలీతో ఉన్న మెంబర్స్ ఇప్పుడు కూడా, నేనైతే ఇన్ఛార్జ్ తీసుకున్నానో వాళ్ళ ముందు ఇదే ప్రోత్సాహమే నేను వాళ్ళకి సక్సెస్ఫుల్ లీడర్ అవడానికి కారణం అదే అయింది. యాక్చువల్గా ఇప్పుడు కూడా అంత అభిమానంతోనే నన్ను, అంతే ఆ నమ్మకంతోనే, ఎవరో కూడా అంటే నమ్మకం లేని చోట మనం చేయలేం, అటువంటి నమ్మకస్తులు మా ఫ్యామిలీకి ఉండబట్టి వాళ్ళ రాజకీయంలో రాణించగలుగుతాం.